హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్యూ క్రియేషన్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం వెరీ సింపుల్ అండ్ ఈజీ పెటల్ స్టిచ్ ఎలా వేయాలో నేర్చుకుందాం. అండ్ దాని అప్లికేషన్ తోటి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ని ఎంబ్రాయిడర్ చేద్దాం. ఈ ఫ్లవర్కి అయితే మనం పెటల్ స్టిచ్ తోటి 7 to 8 పెటల్స్ వరకు స్టిచ్ చేసుకున్నాం. అండ్ లీఫ్ పార్ట్ వచ్చేసరికి ఫిష్ బోన్ స్టిచ్ అండ్ ఫ్లై స్టిచ్ యూస్ చేసాం. అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనం మొత్తం ఫ్రెంచ్ నాట్ తోటి ఫిల్ చేసేసాం. మనం పెటల్ స్టార్ట్ చేసుకునే ముందైతే ఒక చిన్న లేజీ డైజీ స్టిచ్ అనేది వేసుకుందాం. ఫస్ట్ ఇలా లేజీ డైజీ స్టిచ్ వేసుకొని నెక్స్ట్ మనకి ఎంతవరకు అయితే లెంత్ అవసరం పడుతుందో అక్కడి వరకు ఒక నీడిల్ని అయితే ఇన్సర్ట్ చేసుకుందాం. ఇది వచ్చేసి పెటల్ లెంత్ అనమాట. నెక్స్ట్ అలా థ్రెడ్ని వేసేసుకొని ఇక్కడ ఎలాగైతే మ్యాగ్నిఫైర్లో చూపిస్తున్నట్టు ఓన్లీ వన్ ఎండ్ ఆఫ్ ద లేజీ డైజీ స్టిచ్లో నుంచి మనం నీడిల్ అనేది పాస్ చేసుకొని రిమూవ్ చేసుకోవాలి మళ్ళీ. సో మీకు పెటల్కి ఎంత బల్కీనెస్ అయితే అవసరం పడుతుందో అన్ని టైమ్స్ మీరు ఆ నీడిల్ చుట్టూ అనేది మీ థ్రెడ్ అనేది వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 8 times వేసుకున్నాను థ్రెడ్ని నీడిల్ చుట్టూ. అండ్ తర్వాత నీడిల్ రిమూవ్ చేసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ అనేది నీడిల్ మీదకి పాస్ చేసుకోవాలి. సో డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్, వీడియోలో చూడండి ఒకసారి. అండ్ ఇలా ఫుల్ టైట్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ పాయింట్ వరకు మనం నీడిల్ ఇన్సర్ట్ చేసుకొని థ్రెడ్ మొత్తం రిమూవ్ చేయాలి. ఇంకా ఇలా సేమ్ ప్రాసెస్లో నేను మిగతా పెటల్స్ అన్నీ స్టిచ్ చేసేసుకున్నాను. లీఫ్ పార్ట్కి వచ్చేసరికి మనం ఫ్లై స్టిచ్ అయితే యూజ్ చేసాము. ఫ్లై స్టిచ్ వచ్చేసి మనకి సేమ్ టు సేమ్ లేజీ డైజీ స్టిచ్ లానే ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్ వచ్చేసి నేను సాటిన్ స్టిచ్తో ఫిల్ చేసేసాం. అండ్ మిడిల్ పార్ట్కి వచ్చేసరికి మనం ఇలా 6 strands తీసుకున్నాం థ్రెడ్లో. 3 turns అయితే చుడుతున్నాం నీడిల్ చుట్టూ. ఇలా ఫ్రెంచ్ నాట్స్ తోటి మిడిల్ పార్ట్ అంతా ఫిల్ చేసేసుకుందాం. 6 strands of threads and 3 turns. Thank you for watching. Please like, share, subscribe to my channel.